బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో టెస్లా కంపెనీ రిలయన్స్ కంపెనీతో అసోసియేట్ అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. దీని మీద నిజమెంత, ఒకవేళ అదే జరిగితే ఏ రకమైన అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది, అలాగే టెస్లాకు ఉంది, అలాగే రిలయన్స్ కంపెనీకి ఉంది అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, టెస్లా అనేది అందరం భారత్లో ఎప్పటి నుంచో ఈ ప్లాంట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. టెస్లా వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ. ఇండియాలోనే అది వరల్డ్లోనే లీడింగ్ కంపెనీ. యూఎస్లో అయితే నెంబర్ 1. ఆయన ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఆయన. సో ఆ కంపెనీ ఇక్కడ భారత్లో రావటం అనేది ఎప్పటి నుంచో లాస్ట్ 1 year నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే భారతదేశం ఏం చేస్తుందంటే వీళ్ళు ఈ ఎక్స్పోర్ట్ కాకుండా ఇంపోర్ట్ కాకుండా ఇక్కడ తయారు చేయాలి, ఇక్కడ ప్లాంట్ పెట్టండి అనేది వీళ్ళు భారత్ అనేది మనకి ఎప్పటి నుంచో కూడా ఇండియా చెప్పే పాయింట్. మీరు కావాలంటే కౌంటర్ పార్టీస్ని ఇక్కడ ఎవరితో అసోసియేట్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మేము కావాల్సినవన్నీ ఇస్తాం, ప్రోత్సాహకాలు. లేదంటే విపరీతంగా ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ పడుతుంది. మేజర్గా ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కార్లు అన్నిటికీ కూడా మేజర్ ప్రాబ్లం ఈ యొక్క ఇంపోర్ట్స్ని. ఇక్కడ ఇంపోర్ట్ చేయాలంటే దాదాపు 30 to 40% ట్యాక్సెస్ పడుతున్నాయి. దాని వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాస్టింగ్ అవుతుంది, కాబట్టి ఎక్కువ ప్రమోట్ చేయలేకపోతున్నారు. దాని గురించి ఇప్పుడు ఎలన్ మస్క్ మొన్న రీసెంట్గా 1 week బ్యాక్ స్టేట్మెంట్ ఏంటంటే, ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుంది, అలాగే ఎక్కువ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు అనేది ఆయన చెప్పిన పాయింట్. సో అందుకని ఈ యొక్క కొటేషన్స్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎలన్ మస్క్ ఇక్కడ భారత్లో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని. అలాగే ఈ మధ్య ఎక్కువ విడిభాగాలన్నీ కూడా చైనా నుంచి వచ్చేవి. అయితే ఇప్పుడు చైనా యొక్క తయారీని ఎక్కువ మంది ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే చైనాలో వచ్చే పొలిటికల్ ఇష్యూస్లో కానీ అలాగే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఎక్కువ కంట్రీస్ ఇంతకుముందులాగా చైనా యొక్క ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఆల్టర్నేట్ ప్రోడక్ట్ కావాలి, ఆల్టర్నేటివ్ కంట్రీని వెతుకుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది కూడా గ్లోబల్గా అందరికీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. ఇంతకు ముందు వరకు మన ఇండియా అనేది ఐటీ సర్వీసెస్లో సర్వీస్ విభాగంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో కూడా ఇండియా అనేది దూసుకుపోతుంది. దాన్ని గమనించిన ఎక్కువ కంపెనీలన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. దానికి రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ టైం టాటా కంపెనీస్తో ఈ యొక్క చిప్ అనే ఎలక్ట్రికల్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. అలాగే దాంతోపాటు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటి టెస్లా లాంటి కంపెనీ అనేది ఇండియాలోకి రావటాన్ని చాలామంది ఇక్కడ ఇండియా కానీ లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షించే విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలన్ మస్క్ ఈ యొక్క రాష్ట్రాలతో కూడా వాళ్ళ యొక్క టీం అనేది ఇండియాలోకి వచ్చింది. ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది అనేది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దానిలో ఒకసారి మహారాష్ట్రకి వెళ్ళి చూసొచ్చారు, అలాగే గుజరాత్ వెళ్ళారు, అలాగే తెలంగాణ కూడా వచ్చారు. సో వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే దాదాపు $2 నుంచి $3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది భారత్కి ఈ యొక్క టెస్లా రూపంలో. కాబట్టి ఇలాంటి భారత్కి మంచి పార్ట్నర్ వీళ్ళకి కావాల్సినప్పుడు ఈ యొక్క ముఖేష్ అంబానీతో టైప్ అవటం అనేది చాలా చాలా మంచి పాజిటివ్గా ఇండస్ట్రీ వర్గాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ముఖేష్ అంబానీ గారికి కూడా ఇక్కడ ఎక్కువ ఇండియాలో గుడ్ విల్ ఉంది, అలాగే ఫుట్ హోల్డ్ ఉంది, అలాగే రీటైల్ బిజినెస్లో మంచి గ్రిప్ ఉంది. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా నెట్వర్క్స్ని తయారు చేయటం కానీ, అలాగే టెస్లాకి బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ చాలా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ 2 కారణాల వల్ల ఈ యొక్క టెస్లా అలాగే రిలయన్స్ పార్ట్నర్షిప్ జరిగితే మంచి ఈ ఫాస్ట్గా బెనిఫిట్ అయ్యే ఎక్కువ మార్కెటింగ్ నెట్వర్క్ని పెంచుకోవటం, అలాగే ఎక్స్పోర్ట్ చేయటానికి కూడా మంచి సపోర్టు వస్తుంది అనేది ఈ యొక్క ఎలన్ మస్క్ అభిప్రాయం.
కాబట్టి తొందరలోనే వీళ్ళందరూ ఒక ఎంఓయూకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈయన ఎలన్ మస్క్ రేపు నెక్స్ట్ వీక్ ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కలిసినప్పుడు భారత ప్రతినిధులందరితో మాట్లాడి ఒక అవగాహనకి రావచ్చు. అలాగే తొందరలో కూడా ఇది భారత్లో టెస్లా ఆపరేషన్స్ జరగటం అనేది జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటు ఇండియాలో బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ ఉన్నారు, టెస్లా కంపెనీకి మంచి క్లయింట్స్ ఉన్నారు, బిజినెస్ డెఫినెట్గా మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే ఇండియాకి కూడా, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ఎలన్ మస్క్తో రిలేషన్ అనేది, అలాగే టెస్లా ఇంటర్నేషనల్ కంపెనీ ఇండియాకి రావటం అనేది ఇండియన్ ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ ఒక పాజిటివ్ పాయింట్. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కనపడతాయి. అలాగే ఈ టెస్లాకి ఆల్రెడీ యాన్సిలరీ కంపెనీస్ ఉన్నాయి. అలా వాటికి విడిభాగాలు ఇచ్చే కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. అవి భారత్ ఫోర్జ్ కానీ, ఎస్ఎంఈలు కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా కొంచెం చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి యాన్సిలరీ కంపెనీస్కి కూడా మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో ఏ రకమైన అభివృద్ధి వచ్చినా కానీ అది ఇండియా ప్రజలందరికీ కూడా మంచి అవకాశంగా చెప్పచ్చు. సో టెస్లా ఇండియా రావాలి అని కోరుకునే అందరికి కూడా ఇది ఒక మంచి శుభవార్త. సో ఇండియన్ కంపెనీస్లో టెస్లా వస్తే మనం అటు అందరికీ కూడా మంచి చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ దొరుకుతుంది. అలాగే పెద్ద ఎత్తున సేల్స్ ఉండటం వల్ల మనకి ఇండియాకి ఫారెన్ రిజర్వ్స్ వస్తాయి. అలాగే పెద్ద ఎత్తున జాబ్ అవకాశాలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా జరగటం వల్ల ఇండియన్ రూపీ కరెన్సీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా ఈ కాంబినేషన్ అనేది చాలా మంచి కాంబినేషన్ అనేది ఇండస్ట్రీ వర్గాలన్నీ చెప్తున్నాయండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.